నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శివరుద్ర గురూజీ. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మ, చెప్పండి. గురూజీ, మనకి శివరాత్రి రోజు అందరికీ గుడికి వెళ్ళి పూజ చేసుకునే అవకాశం ఉండదు. కొంతమంది ఇంట్లోనే ఉండి పూజ చేసుకోవాలి అనుకుంటారు. అభిషేకం అనేది గుడికి వెళ్ళే చేసుకోవాలా? ఇంట్లో చేసుకుంటే ఎలాంటి నియమాలతో చేసుకోవాలి అంటారు? అంటే ముఖ్యమైన ప్రశ్న అని చెప్పవచ్చు. ఎలా అంటే అమ్మా, చాలామంది గుడికి వెళ్ళరు, ఇంట్లోనే పూజలు పురస్కారాలు చేసుకుంటారు. నియమాలు అనేది ఉపవాసం చేయడానికి గుడికి వెళ్తారు. శివరాత్రి రోజు చూడండి మీరు, అది 5 గంటలకో 4 గంటలకో అంటే మధ్యాహ్నం తర్వాత బయలుదేరుతుంటారు కొంతమంది. అంటే వారి యొక్క ఓపికని బట్టి అమ్మ. అందుకంటే ఉపవాసాలు ఈ రోజుల్లో కొంచెం క్లిష్టమే. ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఉన్నారు, కొన్ని ఆలోచన రీత్యా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేసుకోవాలి, గుడిలోకి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ, ఇంట్లోనే పూజ చేసుకోవడం ముఖ్యమైనది. శివరాత్రి రోజు మిగతా రోజుల్లో కూడా అమ్మ, మన కడపలో ఉన్న గుడి ఆ యొక్క చిత్రపటాలు, అక్కడున్న చిన్న చిన్న వివరణ ఇష్టంగా చేసుకొని, కొంతమంది శివుడి యొక్క శివలింగం కూడా ఉంటుంది కొందరు ఇంట్లలో, వాళ్ళు అభిషేకాలు చేసుకుంటారు. అలా చేసుకోవడం చాలా వివరణ. కుదరలేని సమక్షంలో పొద్దంతా వెళ్ళిన నీవు సాయంత్రమే వస్తావు కదా ఇంటికి, 6 7 ఇంటికి రాక తప్పదు కదమ్మా. పుణ్యం రావాలంటే అమ్మ ఆ రోజు శివపురాణం గుడిలో వెళ్ళి వినాలి. ఇది చాలా శాస్త్రం. అలా వినడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, ఆ శివపురాణం ఎవరైతే వింటారో వాళ్ళకి 7 జన్మల పుణ్యం కలుగుతుందమ్మా. ఎలా కలుగుతుందంటే, శివపురాణంలోనే రాసి ఉంది. కుబేరుడు తెలుసుగా మీ అందరికీ. ఆయన గారు ఒక జన్మల్లో వచ్చేసమ్మ వ్యసనపరుడు, స్త్రీలోభుడు, కామానికి సంబంధించిన వ్యక్తి, రాక్షసి. అలాంటి వ్యక్తి మరణం అంటే ఆయనని రాజ్య బహిష్కరణ చేసినప్పుడు ఆయన గారు ఆకలితో అలమటించి 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 ఒక గుడి దగ్గరికి ప్రసాదం పెడతారేమో, ఆకలి అవుతుంది కదా అని పోయినప్పుడు ఆఖరి క్షణాల్లో అక్కడ శివపురాణం చెప్తూ ఉంటారు. ఆ శివపురాణం అంత అయిపోయినాకనే ఆయనకు ప్రసాదం పెడతారని చెప్తారు. ఆ శివపురాణం మొత్తం వినేసమ్మ ప్రసాదం తినే సమయానికి చనిపోతాడు ఆయన. చనిపోయినప్పుడు తండ్రి దర్శనం ఇచ్చి, శివపురాణం విన్నందుకు, శివపురాణంలో నువ్వు తరించినందుకు, ఏదో విధంగా నీ పాప ప్రాయశ్చిత్తంలో ఒక భాగాన్ని సంపాదించి పునర్జన్మని సంపాదించావు, నీకు అవకాశం ఇస్తా, అదే రాజ్యానికి నిన్ను మళ్ళీ రాజుని చేసి మళ్ళీ అదే రాజ్యంలో నిన్ను పుట్టిస్తా, నువ్వు రుజువు చేసుకోవాలన్న తర్వాత కుబేరుడు మళ్ళీ ఆయన రుజువు చేసుకొని ఎన్నో గొప్ప పనులు మంచి పనులు చేసి ఈరోజు దేవాది దేవతల సమక్షంలో అమ్మ 6వ స్థానంలో ఉంటాడు ఆయన. అంటే బాగా పూజించబడతాడు. అలా గొప్ప నిర్ణయాలు రాయించబడి మనకు రుజువు చేయబడిన గ్రంథాలు మనవి. అలాంటప్పుడు అమ్మ, పొద్దంతా నువ్వు ఎలాగో పనులలో ఉంటావు, తప్పదు, సెలవు అయితే ఇయ్యరు, నెక్స్ట్ డే సెలవు ఇస్తారు. మనకు వచ్చిన సమస్య ఏంటంటే, ఒకరోజు ముందు కాదు, నెక్స్ట్ డే ఉపవాసం ఉన్న నెక్స్ట్ డే సెలవు ఇస్తారు మనకి. ఎందుకంటే ఆ రోజు నైట్ అంతా జాగారణ చేసడం చేత, కొంచెం అలసిపోయి ఉండడం చేత ఒకరోజు ముందు తినరు. కాబట్టి నెక్స్ట్ డే హాలిడే ఇస్తారు. మన వాళ్ళంతా ఏంటంటమ్మా, శివపురాణం, శివుడి యొక్క కళ్యాణం, మన దగ్గర నుంచి ఒక కొబ్బరికాయ, ఒక 2 అగరబత్తులు, హారతి కర్పూరం, పసుపు, కుంకుమ ఇవన్నీ తీసుకొని వెళ్ళి గుడిలో కూర్చొని తండ్రికి మనం ఇచ్చే మర్యాద ఒకటి. తర్వాత పురోహితులు అయితే కళ్యాణం గురించి చెప్తారమ్మా. మనం ముఖ్యంగా స్త్రీలు చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో ఆ రోజు ఖచ్చితంగా 5 మంది నుంచి, నీ ఇష్టం ఎంతమందికైనామ్మా, నువ్వు 100 ఇచ్చుకో 200 ఇచ్చుకో, కానీ ఖచ్చితంగా ముత్తైదు వాయనం ఇవ్వాలి తల్లి ఆ రోజు. ఇది శివుడికి మనం ఇచ్చే గొప్ప గౌరీ మర్యాద. ఎందుకంటే ప్రతి ఆడబిడ్డ యొక్క నిజమైన కళ సౌభాగ్యం. కాళ్ళకి పసుపు రాసుకొని, తలంటు పోసుకొని, పట్టు చీర కట్టుకొని, నెత్తిలో నిండుగా పువ్వులు పెట్టుకొని, ఎంత ధైర్యంగా నాకంటూ ఒక ఇల్లు, నాకంటూ ఒక సంసారం ఇచ్చావు తండ్రి అని చెప్పి ఎంతో ఇష్టంగా ఆ శివరాత్రి రోజు ఈవిడ పెళ్లి జరిగినంత ఆనందపడాలి. ఇది మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత తల్లి. ఎందుకంటే మనకి ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని, తర్వాత ఈ ఆత్మని ఇచ్చిన మహానీయుడి రోజు మనందరం ఆయన ఆహ్వానం ఎలా పలకాలి తెలుసా తల్లి? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఇంటికి వచ్చేలా పలకాలంటే మన దగ్గర గౌరీ వ్రతం చాలా ముఖ్యమైనది. తండ్రి తల్లిని ఎప్పుడు అర్ధనారీశ్వరుడు వదిలిపెట్టి రాడు. ఇలాంటి విషయంలో మనం చేయాల్సిందంటమ్మా, పసుపు కొమ్మ పెట్టి, పసుపు కాళ్ళకి రాసి, మన దగ్గర ఉన్న పండు పలహారం ఇచ్చి ఒక్కబెట్టి తమలపాకుల్లో పెట్టించే వాయనమే మన దగ్గర ఉంటుంది. ఇచ్చుకుంటిమమ్మ పుచ్చుకుంటిమమ్మ అన్న వాయనమే మన దగ్గర నడుస్తూ వస్తుంది. ఆ రోజు చాలా తక్కువ శాతంగా చూస్తాం మనం ఇయర్, ఎందుకంటే ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. మెయిన్ హడావిడి ఉంటారమ్మా, ఈ ఓపిక ఉండదు ఇక చేయడానికి. అలా కాకుండా అమ్మా, నీ ఓపికని పరీక్షించే తరుణంలో నీవు ఒక 5 మంది నుంచి మినిమం 11 నుంచి 100 108 మందికి కూడా ఇచ్చే తరుణాలు ఉన్నాయి. నేను సుమారు 60-70 మందికి ఇంట్లో నా భార్య ద్వారా ఇప్పిస్తానమాట. ఎందుకంటే నేను ఒక 1-2 ఇయర్స్ నుంచి చేయట్లేదు మేము. అంతకు ముందుకున్న పరిస్థితుల్లో ఎక్కువ చేసేవాళ్ళం.
ఆ రోజు ఏంటంటే అమ్మ మీరు ఒకసారి మేము పసుపు కుంకుమ ఇస్తున్నాము, పసుపు బొట్టు ఇస్తున్నాము అని ఒక ప్రకటన ఇచ్చి చూడమ్మా, ఎంతమంది మీ ఇంటికి వాళ్తారో చూడండి. ఆ రోజు ఖచ్చితంగా వస్తారు ప్రతి ఆడవాళ్ళు, ఓపిక లేకున్నా వచ్చేస్తారమ్మా. ఎందుకంటే వాయినం వాళ్ళ ఇంట్లో చేసుకోవడానికి కొంచెం బరువు అవుతుందేమో, కానీ ఎక్కడైనా ఇస్తున్నారంటే మాత్రం పుణ్యం ఖచ్చితంగా వస్తారమ్మా. కాబట్టి ఏంటంటే మనము అందరము 11 మంది 12 మందిని పిలిస్తే రావాలని రూల్ లేదు ఇక్కడ. మినిమం 5 మంది, 5 మంది నుంచి మొదలు పెడతామా. నువ్వు కూడా ఆమె తర్వాత ఆమెతో పాటే వాళ్ళ ఇంటికి వెళ్ళినా పుణ్యమే. ఇక్కడ పెట్టేసేసి మనం పెద్ద హారతి పళ్ళాలు పట్టేసి దీపాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక డజన్ అరటి పండ్లు తెచ్చుకొని, ఒక 10-11 తమలపాకులు తెచ్చుకొని, పసుపు రాసుకొని పెట్టుకున్న ఆ వాయనం కూడా నిజమైన వాయనమే. మన శాస్త్రంలో ఉన్న బంగారు తాలికి విలువ లేదు, కానీ పసుపు కొమ్మకు విలువ ఉంది కదా. మరి ఇంత గొప్పది మన దగ్గర. ఆ గొప్పతనాన్ని చాలా చిన్నగా చూపించేశారు దేవాది దేవతలు. నువ్వు గొప్పగా చేసి బంగారు పళ్ళంలో వెండి పళ్ళంలో ఎవరు ఆశించలేరు. అది చేయడం చాలా ముఖ్యమైనది తల్లి. అలా చేయడం చేత ఏమవుతుందంటమ్మా, గౌరీమాతకి మర్యాద ఇచ్చినట్టు, పరమేశ్వరుడికి మర్యాద ఇచ్చినట్టు. పురుషులు ముఖ్యంగా చేయాల్సిందల్లా ఏంటంటే, ఉద్యోగం అయితే చేయక తప్పదు. ఇప్పుడు వాళ్ళందరూ షటిల్లు క్యారమ్స్ ఆడడం పక్కన పెట్టి పురాణానికి సంబంధించిన శివపురాణం కథలింటే ఎంత బాగుంటుందమ్మా. మనసు ఏదో విధంగా దైవాధీనంలోనే ఉండాలి. నువ్వు అసలు జాగరణ చేయడానికి వాళ్ళ అర్థం తెలీదు. జాగరణలో ఉంటారు మనలు. జాగరణలు ఎందుకు ఉంటారంటే అమ్మా, తండ్రి మళ్ళీ వస్తాడేమో భవతి భిక్షాందేహి అని ఉంటారు. ఇది నియమం. మళ్ళీ వచ్చేస్తాడేమో, ఏ టైంలో వస్తాడో తెలియదు ఆయన. కాబట్టి తండ్రి మనకిచ్చిన మహా తరుణం అది, ఎదురు చూడాలమ్మా. అంతేగాని టైంని గడపడానికి ఆ బాలు ఇటు ఈ బాల్ అటు డీజే సాంగ్స్ పెట్టేసుకొని ఆడడం కాదు. ఆయన గురించి ఎదురు చూడాలి. శంకర పరమేశ్వర దేవదేవ పరమేశ్వర రావయ్య అన్య పాట పాడుతూ కూర్చుంటే మరి రాక తప్పదు. ఆయన శివపురాణం చెబుతూ ఇంట్లో కూర్చొని చదువుతుంటేమ్మా ఆయన రావాల్సిందే. ఇక నువ్వు పిలిస్తే రావాల్సిందే ఆయన. అలాంటి మహానీయుడికి ఏం మర్యాద ఇవ్వాలి తల్లి మనం. ఆ రోజు మనం ఏం చేస్తున్నాం మీరు గమనించండి. అన్నదానాలు చాలా తక్కువ శాతంగా చేస్తారు. నేను ఈరోజు బోర్డు చూశాను, వచ్చి ఒక దగ్గర నుంచి వస్తూ ఉంటామో ఇందాక వచ్చేటప్పుడు, మహాశివరాత్రి రోజు 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా అన్నదానం చేయబడనున్నది. ఎంత ఆనందం ఏంటంటే ఆ బోర్డు చూసి. అన్నదానం శివరాత్రి రోజు చాలా తక్కువ శాతంగా రిజిస్టర్ ఉంటాయి, చేయరు ఎక్కువ శాతంగా. కానీ ఆ రోజు అన్నదానం చేయడం చాలా పవిత్రమైనదమ్మా. తండ్రి ఆ రోజు ఇచ్చిందే మర్యాద, వివరణ. నిజంగా ఆకలితో ఎదురు చూసే భక్తులను ఆదుకోండి, నిజంగా ఎదురు చూసే వాళ్ళని చెప్పిన ఆయన అంత ఓపెన్గా చెప్పేసిన డిస్కషన్ కదా తల్లి. కాబట్టి మీరు అన్నది ఏంటంటమ్మా, చేయలేము అనుకున్న వాళ్ళు ఇంట్లో ఏ పూజ చేసినా, నియమ నిబంధనలను పాటించినా, తండ్రి ఎలా పాటించావు, ఎంత గొప్పగా చేసావని ఆలోచించాడు. అంతఃకరణ శుద్ధితో మనస్సాక్షితో చేసావా లేదా, అది చేయలేమా అమ్మ. సాయంత్రం వచ్చి పురాణం వినలేమా 1 గంట 2 గంటలు. శివ కళ్యాణం రాత్రే కదా జరిగేది, మరి పొద్దునైతే జరగదు కదా. ఆ కళ్యాణం అంతా విని అందరం మనంటూ ఉన్న సహాయం చేసి వాయినం ఇచ్చుకుంటే ఎంత పుణ్యం తల్లి. ఇప్పుడు చెప్పుకోవడానికే మనకు ఎంతో వినసొంపుగా ఉంటే చేస్తే ఎంత పుణ్యం వస్తుంది తల్లి. అది చాలా ముఖ్యమైనదమ్మా. పండగ రోజు ఉన్న వాతావరణం మళ్ళీ రాదు కదా. అదమ్మా మీరు చెప్పిన వివరణ.